నువ్వు అంబేద్కర్ మహాశయుడికి చేసిన అవమానాన్ని ఈ రోజున చిట్ట చివరిగా నేను హెచ్చరిస్తున్నాం. నువ్వు పీపీపీ పద్ధతిలో గనక స్మృతి వనాన్ని తాకావా ఈ రాష్ట్రం అట్టుడుకుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నావు. నువ్వు ఇప్పటికే ఆ విగ్రహాన్ని తాకి తప్పు చేశావు, మళ్ళీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నావు. నేనేం అడగట్లా, తెలంగాణలో స్వర్గీయ ఎన్టీఆర్ గారి స్మృతి వనం ఉంది కదా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం అదే ఎన్టీఆర్ స్మృతి వనాన్ని వ్యాపార కేంద్రంగా మారుద్దాం, రోడ్డు తల్ల షాపింగ్ కాంప్లెక్స్ కడదాం, ఇంత భూమి ఎందుకు స్మృతి వనానికి, దానికి 50% తీసేసి ఆయన విగ్రహం ఉన్న సమాధి ఉన్నంత వరకే ఉంచుకుందామంటే నువ్వు ఒప్పుకుంటావా? నీ పార్టీ కార్యకర్తలు ఒప్పుకుంటారా? మరి ఈ ప్రపంచంలో దేవుడిగా దళిత జాతి, ఈ ప్రపంచంలోని అన్ని అణగారిన వర్గాలు కింద ఉన్న బీసీలు మైనార్టీలతో సహా బాబాసాహెబ్ అంబేద్కర్ని దేవుడితో కొలిచే ఆ దేవుడి యొక్క స్మృతి వనాన్ని నువ్వు వ్యాపార వనంగా చేయాలని చూస్తే చంద్రబాబు నాయుడు గారు కబడ్దారని చెప్పి అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు దాని జోలిపోయిన రోజున నీ మీద యుద్ధం ప్రకటిస్తాం, నిన్ను ఎక్కడ కూడా దళిత వాడల్లోకి రానికుండా నిర్బంధిస్తాం, నీ ఆగడాలను, నీ అరాచకాలను ఊరు వాడా చాడుతాం. నువ్వు పూర్తిగా దళిత వ్యతిరేకవి. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇంకా నువ్వు మాటలకైతే పెదవులతో చెబుతున్నావు, కానీ నీ భావజలంలో ఆయన ఒక దళిత నాయకుడిగా నువ్వు చూస్తున్నావు. అందుకే నీకు చిన్న చూపు ఉందని చెప్పి అంటున్నావు. నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాళ్లకు నమస్కారం పెట్టి క్షమాపణ కోరే వరకు విశ్రమించకుండా పోరాటం చేస్తామని చెబుతూ